హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాటవరం గ్రామంలోని చిట్టూరు రమేష్ గారు మొక్కలు వేయించారు ఉగాది రోజునని చెప్పాను కదండి. అప్పుడు అందరూ కూడా వచ్చి ఈ రకంగా పార్టిసిపేట్ చేశారండి. ఆయన 5కి రమ్మని అందరికీ కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఊర్లో రైతులు, అలాగే పక్కన మునికోడలే మా అమ్మగారు ఊరండి, అక్కడి నుంచి కూడా వచ్చారు. వచ్చి పెద్దలు చిన్నలు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారండి. ఆయన చాలామందికి చెప్పారు, కానీ కొద్దిమంది మాత్రమే వచ్చారండి. అంటే ఆ కొద్దిమందికి అందులో భాగమయ్యే ఒక ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళకి కుదరకపోవడం కానీ ఏదో జరిగి ఉంటుందండి. కానీ మా అందరికీ అందులో పార్టిసిపేట్ చేయడం, ఒక యజ్ఞయాగాదులు అవి చేస్తారు కదండి, అందులో చేస్తే ఎంత పుణ్యమో. ఇంత పెద్ద మొక్క వేయడానికి పిలిచినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం కూడా అంతే ముఖ్యమండి. ఈయన మా మావయ్య గారండి, మునికోడలి బాబోజీ, రాజురు బాబోజీ గారు. ఆయన కూడా చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నారు. అంటే ఈయన ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మనల్ని పిలిచారు. ఇలాంటి మంచి పనులు అందరూ చేయరండి, కొంతమంది మాత్రమే చేస్తారు. చేసినప్పుడు, పిలిచినప్పుడు కొంతమంది అయినా భాగస్వామ్యంగా అందులో మారి చేస్తే అదొక ఎంకరేజ్మెంట్ అండి. ఎంకరేజ్మెంటే కాదు, మనం ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసి ఒక చెయ్యి వేస్తే ప్రకృతి కూడా, భగవంతుడు కూడా హర్షిస్తాడండి. మొక్క నాటడం అంటే మామూలు విషయం కాదు. మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టినా కూడా మనం వేసిన మొక్క ఈ భూమి మీద ఉండి ఎంతోమందికి నీడనిస్తూ ఉంటుందండి. కాబట్టి ఆ కర్మఫలం మనకు కూడా దక్కుతుంది. చూడండి, చిన్నపిల్లలు కూడా వచ్చారండి. మా మావయ్య గారు మనవలండి వీళ్ళు. అక్కడ కాటవరం గ్రామంలోనే వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. మా మావయ్య గారు అబ్బాయి చిన్ని, లలిత వాళ్ళు తీసుకొచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, వచ్చి పార్టిసిపేట్ చేశారు ఈ విధంగా.